ఒక టీవీ పోయింది అక్కడ పడి చూడు ఇంట్లో బిస్కెట్ ఉంది కదా, బిస్కెట్స్ ఉన్నాయి కదా, ఏం బిస్కెట్స్ నుంచి తెచ్చింది బిస్కెట్. నమస్తే, టీచర్స్ కప్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోకి ముందుకు రాబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. వీడియో చూసి లైక్ చేయండి. మీకు నచ్చితే మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. బెల్ ఐకాన్తో పాటుగా పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ సింబల్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. మనకు విదితమే అస్నా తుఫాను వల్ల, సైక్లోన్ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో, 2 తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైన వర్షాలు అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా విజయవాడ నగరం పైన వరుణుడు దాడి చేసినట్లుగా
బుడమేరు ఉప్పొంగి కృష్ణా జిల్లాలోని ఎన్టీఆర్ జిల్లాలోని సింగనగర్ పరివాహక ప్రాంతాలని పూర్తిగా 6 అడుగుల నీటిలో ముంచేసింది. దీనితో పాటు కృష్ణా నదికి తుంగభద్ర, పులిచింతల ప్రాజెక్టు నుంచి ఉధృతమైన వరద నీరు రావడంతోటి ప్రవాహము ఆహ్, రైల్వే బ్రిడ్జికి సుమారు అరంగుళం గ్యాప్‌తో నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఈ క్రమంలో ఈ ఈ క్రమంలో కృష్ణా నదిలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఒక పడవ కృష్ణా నది 69 కానా వద్ద 3, 4 గేట్లని బలంగా ఢీకొంది. దీనిని విస్తుపోయి పరిశీలిస్తున్న సమయంలోనే మరో 2 బోట్లొచ్చి బలంగా ఢీకొన్నాయి. ఈ విధంగా 4 బోట్లు కృష్ణా నది బ్యారేజ్ యొక్క గేట్‌ని ఢీకొనడంతోటి ఆహ్, 3, 4 గేట్ల యొక్క లెవెలర్ దెబ్బతిన్నది. దీన్ని పరిశీలించి ప్రస్తుతానికి గేట్లు ఎత్తి ఉండడం చేత నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహించడం చేత ప్రమాదము ఏమి లేకపోయినప్పటికీ మరి వరద ఉధృతి పెరిగి గేట్లు క్లోజ్ చేయాల్సి వచ్చినప్పుడు దీనికి తీవ్ర ఆటంకం కలిగే అవకాశం ఉంది. అందుకని కన్నయ్య నాయుడు అనే బ్యారేజ్ సంబంధించిన ఇంజనీర్‌ని సంప్రదించి అతన్ని ప్రత్యేక ఫ్లైట్‌లో విజయవాడ బ్యారేజ్‌కి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈయన తుంగభద్ర నదికి గేట్లు కొట్టుకుపోయినప్పుడు అక్కడ ప్రభుత్వం చేతులెత్తేసినప్పుడు ఆ గేట్లని నయం చేయడానికి అవసరమైన నైపుణ్యతను ఈ కన్నయ్య నాయుడు సలహాల మేరకు పూర్తి చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు కృష్ణా నది యొక్క గేటు బ్రేక్ అయినందున దీన్ని నైపుణ్యతతో రిపేర్ చేయడానికి కన్నయ్య నాయుడు సలహాలు, సూచనలకు అతని ప్రత్యేక విమానంలో బ్యారేజీ దగ్గరికి తీసుకురావడం జరుగుతా ఉంది. అయితే దీని వెనుక ప్రమాద పొరపాటు జరిగిందా? లేదా ఎవరైనా బలంగా ఈ బోట్లని కావాలనే నడిపించారనేది పరిశీలనలో తేలాల్సి ఉంది. అయితే ఈ కృష్ణా నది యొక్క బ్యారేజీ యొక్క చరిత్రను ఒకసారి మనం పరిశీలించినట్లయితే విజయవాడ వద్ద కృష్ణా నదిపై నిర్మించిన బ్యారేజీ దీని పొడవు 1223 కిలోమీటర్లు. 1954 ఫిబ్రవరి 13 మొదలైన బ్యారేజీ నిర్మాణం దాదాపు 4 ఏళ్లు పూర్తయింది. అంటే 1957 డిసెంబర్ 24న అది అందుబాటులోకి వచ్చింది. భారీ నిర్మాణానికి 2.75 కోట్లు ఖర్చయింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రజలకు 13.8 లక్షల ఎకరాలకు ఈ బ్యారేజీ నుండి సాగునీరు అందించబడుతుంది. 1832-80 మధ్యలో ప్రాంతంలో భయంకరమైన కరువు ఏర్పడింది. డొక్కల కరువు, నందున కరువు అంటారు దీన్ని. ఈ డొక్కల కరువు ఏర్పడినప్పుడు వేలాది మంది ప్రాణాలు కోల్పోయి గుట్టగా శవాలు ఏర్పడాయి. బ్రిటిష్ ప్రభుత్వం పన్నుల రూపేణా 2.27 కోట్లు నష్టపోయింది. దీంతో తీవ్రమైన కరువులోనూ కృష్ణానది ఎండిపోలేదు. అయితే ఆ నీటిని వినియోగించుకున్న సామర్థ్యం లేకపోవడం చేత కృష్ణానది పైన కృష్ణానదిని సాగునీటికి వాడుకునే ఉద్దేశంతో దీనిపైన ఆనకట్ట నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే ప్రతిపాదన కార్యరూపం దాల్చడానికి 20 ఏళ్లు పట్టింది. బెజవాడ వద్ద ఎడమ గట్టున గల ఇంద్రకీలాద్రి, కుడి గట్టున గల సీతానగరం మధ్య ఈ ఆనకట్ట నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఈ ఆనకట్ట నిర్మాణం 1853లో మొదలై 1854లో పూర్తయింది. 11,032 మీటర్ల పొడవు, 4 మీటర్ల ఎత్తుతో ఆనకట్ల పైభాగం కూడా వరద నీరు ప్రవహించేలా నిర్మించబడింది. 149 కోట్లు ఖర్చయింది. ప్రధాన కాలువల ద్వారా సాగునీటి సరఫరా చేయడం ఈ బ్యారేజ్ యొక్క ప్రత్యేకత. 1952లో వచ్చిన వరదలకి ఈ పాత బ్యారేజీ కొట్టుకుపోవడంతో మరో ఆనకట్ట ఆవశ్యకత ఏర్పడింది. సహజంగా ఈ ఎడమగట్టు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ క్రింది పేర్కొన్న కాలువలకి దీని ద్వారా వాటర్ అందించబడుతుంది. ఏలూరు కాలువ, రైవస్ దిగువ పల్లేరు కాలువ, పోలరాజు కాలువ, బంటుమిల్లి కాలువ, క్యాంపవేరు కాలువ, బందరు కాలువ, ఆర్ఆర్ పాలెం, ఎగువ పుల్లేరు కాలువ, కృష్ణా ఎడమగట్టు కాలువకు ఈ ఎడమగట్టు నుంచి నీరు అందించబడుతుంది. ఇంకా కుడిగట్టు పైన కేడబ్ల్యూ ప్రధాన కాలువ, కుడిగట్టు కాలువ, తూర్పు కాలువ, పశ్చిమ కాలువ, నిజాంపట్నం కాలువ, హైలెవెల్ కాలువ వంటి, కొమ్మూరు కాలువ వంటి కాలువలకు కుడిగట్టు నుంచి నీరు ప్రవహించబడుతుంది. ఈ విధంగా ఈ బ్యారేజీ సుమారు
4 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఈ బ్యారేజీ నిర్మించడానికి సుమారు 2.87 కోట్ల ఖర్చుతోటి అప్పుడు ప్రభుత్వం బ్యారేజీ నిర్మించి ఇచ్చింది. సుమారు 68 సంవత్సరాలు దీని పూర్తి కాలం ఇప్పటికి. అయితే ఈ బ్యారేజీ అనుకోకుండా శుక్రవారం నుంచి శనివారం వరకు కురిసిన భీకర వర్షంలో, భయంకరమైన వర్షంలో జలప్రళయం సృష్టిస్తుందన్న రీతిలో వరదలు ఉధృతమవడంతోటి వేగంగా ప్రయాణించే పడవలు ఒకటికి 4 పడవలు బలంగా ఈ బ్యారేజీ గేట్‌ను ఢీకొట్టడంతోటి ఆ గేట్ లెవెలర్ దెబ్బతినింది. దీని మరమ్మతుకి ప్రయత్నాలు సుదీర్ఘంగా సాగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఈ బ్యారేజీ ఎన్నో భావితరాల వారికి దీని యొక్క ఉపయోగం ఉంది కాబట్టి త్వరలో ప్రభుత్వం చొరవతోటి ఈ బ్యారేజీ రిపేర్ జరిగి మరమ్మతులు చేసి తిరిగి దాని యొక్క సేవలు మనకు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనందరికీ ఇలాంటి విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యి తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. బెల్ ఐకాన్ సెట్ చేసుకుంటే మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం.